కాదు రెండు కాదు రకరకాల పంటలు పశుపోషణ చేపల పెంపకం ఇవన్నీ ఒకే స్థలంలో చేసి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఎలాని ఆలోచిస్తున్నారా? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తో. అదేనండి సమగ్ర వ్యవసాయం. మరి ఈ సమగ్ర వ్యవసాయం ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు లభిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అది కూడా ఎవరైతే నిజ జీవితంలోని రైతు సమగ్ర వ్యవసాయం చేస్తూ సక్సెస్ అయి మంచి ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారో వారు మీకు క్లియర్ గా A to Z గైడ్ చేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఎవరైనా మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సార్ మేము సమగ్ర కృషి చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో అట్లా చాలా పెట్టుబడి ఏమొద్దండి, తక్కువ డబ్బులు ఉంటే చాలండి. అంటే మేము పని చేయాలి అక్కడ. ఇప్పుడు మా దగ్గర ఎద్దులు ఉంటాయి అనుకోండి, మేమే దున్నుకోవచ్చు అనుకోండి, లేకపోతే ట్రాక్టర్ వాళ్ళకి అంటే డబ్బులు ఇవ్వాలండి. అంటే మేము పని చేసుకోవచ్చు. మేము వచ్చిన అర్ధ ఎకరం ఉండే కూడా నేనే అంత గుడ్లా తొగేస్తాను. పొల్లు అంత తొగేసి ఇప్పుడు మేము ట్రాక్టర్లో 4 మాట దున్నిచ్చి తొక్కొనిది ఒకటి భూమి. మేము ఒక మాట తొగింటి అనుకోండి, పెంట్లు గింట్లో మిగులుతూ అయిపోతుంది ఒకే మట్టుకి. మేము ట్రాక్టర్లో అదే ఒక మాట మేము తొగేదానికి 4 మాటలో తోలిచ్చినా అంతే. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది, మన భూమి శుద్ధం కాదండి. మేము తొగితే బాగా పంట అవుతుంది. అట్లా వస్తుంది. పొదుకుంట్ల అట్లా చేసుకుంటే అంటే మేము ఇంట్లో వాళ్ళే చేసుకుంటాం అనుకోండి, అప్పుడు మేమే కలిసి చేస్తే డబ్బులే వద్దండి. అంటే ఇత్తనం కావాలంటే ఇత్తనం కంటే సగం డబ్బులు అయితే చాలండి. చిన్నగా ఇప్పుడు కేంద్ర వాళ్ళు కొంచెం ఇస్తారండి ఇత్తనము. దాన్ని మేము వాడుకొని పంటలు చేయొచ్చునండి. అలాగే మేము ఇప్పుడు మనం అందరూ కలిసే చేసుకోవాలంటే అందరూ కలిసి చేస్తేనే ఏమీ చేస్తుండే, ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చేయాలా. ఒకరు చేసి ఉండడం నాకెందుకు అంటే ఏమి చేసేకెళ్దండి. ఒకరికొకరు సపోర్ట్ ఉండాలండి. వెనకాలంతా 10 మంది 20 మంది కలిసే చేస్తుండ్రు. అప్పుడే ఏం చేసినా పెట్టుబడి ఆదాయం ఎక్కువ వస్తుండే. అట్లా ఇప్పుడు అంతే మెసేజ్ చేయాలంటే పెట్టుబడి తక్కువే కావాలండి. ఇప్పుడు మన శ్రమం ఉంటుంది చూడండి, శ్రమం నుంచి మంచి పంటలు వస్తాయి. సార్ మేము స్టార్టింగ్లో పెట్టుబడి ఏం పెట్టలేదండి. మా దగ్గర మేము తర్వాత తొక్కొనేమో అట్లా మేము ఇప్పుడు ఆల్రెడీగా సుమారు 16-17 ఏండ్ల నుంచి చేసుకొస్తున్నాము. మేము ఎక్కువ దున్నించమండి, ఎరువు బాగా వేసుకుంటాము. మనకి టైం చిక్కింది అనుకోండి పంపిస్తామండి. అట్లా ఒక అర్ధ ఎకరైనా మినిమం ఒక 2 నెలలు అంతా చెప్తే మా ఇంట్లో వాళ్ళు కలిసి మేము 5 మంది సమగ్ర కృషిలో వచ్చిన వాళ్ళే. మేము కారణము ఒక్కొక్క కాలంలో నేను నీలగిరి పెట్టింటే ఆ నీలగిరి పెట్టి నుంచి డబ్బులేమో వస్తుండే. ఏడ చూసిన కుంట్ల అక్కడ నీళ్లు లేక అయిపోయా, బోర్లను నీళ్ళు లేక అయిపోయా. అప్పుడు నేనే కవనాలు రాస్తున్నాండి, ఆర్టికల్ రాస్తే నది బొచ్చిద నీలగిరి అని. అలాగే ఇంకోటి వచ్చి నీలగిరి మాల నుంచి నిండుగా డబ్బులు వస్తుంది, నిండిండే చెరువులంతా ఎండిపోయింది అని రాసింటండి నేనే. ఇలాగే రాస్తూ ఉంటాయి. సార్ సమగ్ర వ్యవసాయం చేస్తానంటే ఇంతవరకు మాకు గవర్నమెంట్ ఏమి లోన్ ఇచ్చిండలేదు. మేము ఇట్లా నర్సరీ చెట్లు చేస్తామంటే సిల్వర్ చెట్లు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత ఇంకేం చెట్లకు డబ్బులు రాలేదండి, ఇంకా ఇవ్వలేదు. ఆ గోడమి చెట్లకు సగం దుడ్లు ఇచ్చిండ్రు, అంటే గొంతు తొగడానికి చెట్లు పెట్టడానికి అంతేనండి. సార్ ఇప్పుడు అదే సమగ్ర వ్యవసాయం చేస్తామంటే ఎర్ర పులుగులు మేపడానికి దానికంతా ట్రైనింగ్ ఇస్తారు, ఆమె గోస్తారు. కొంచెం ట్రైనింగ్ అంతా ఇస్తారు సార్, ఇట్లా చేయాలంటారు. ఏం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినా సావయం చేయండి అని ట్రైనింగ్ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు ఇచ్చేదంతా బాగా ఎరువు వేయాలా, పంటలు పండాలనే ట్రైనింగ్లో ఇస్తూ ఉంటారండి. అంటే ఇంకో మా ట్రైనింగ్లో చెప్తారు, మందులు కొట్టద్దండి, మీ ఆరోగ్యం ముసుకేసుకొని కొట్టండి అని చెప్తూ ఉంటారు. సార్ నాకు ఒక మాట సిరిధాన్యాలు పండించిన దానికి 10,000 రూపాయలు ఇచ్చిండ్రి ఒక తూరి. మేము సిరిధాన్యాలు పండితే దానికి సబ్సిడీ ఉంటుందండి, ఇస్తారండి సర్కారు వాళ్ళు. సబ్సిడీ ఉండదండి మిగతా ఓకే. అలాగే రాగలు పండితే మేము దాని అగ్రిమెంట్గా రాగలు తీసుకుంటారండి వాళ్ళే. సార్ మేము భూములకు దిగుపడాలి, మేము చుట్టుముట్ట ఎరువు చిక్కుతుంది. పాప ఈ ఆకులు, ఈ పొచ్చాకులు చిక్కుతాయి, ఎండిన ఆకులు చిక్కుతాయి. మానల కింద కానమానలు ఉండొచ్చును, మొరమానలు ఉండొచ్చును, మట్టికి రాగమానలు ఉండొచ్చును. వాటినంతా తీసుకొచ్చి మేము వల్ల అలాగే గంజి ఉండొచ్చును, ఆవులది ఎనుములది, అదంతా పోసుకుంటూ ఉంటే అదే ఎరువు అయిపోతుంది. అప్పుడు మాకు డబ్బులు మిగులుకుంటుంది. ఆ ఎరువుని వేసుకొని మేము అంటే చిన్నగా స్టార్ట్ చేసామంటే మేము తొక్కొని చేయొచ్చును. పెద్దగా చేయాలంటే దున్నిచ్చాల్సి పడుతుంది, ట్రాక్టర్ ఎద్దులా కానీ సమగ్ర వ్యవసాయం చేయాలంటే ఏ పర్మిషన్ ఆవశ్యకత లేదండి. ఎందుకు అంటే మేము సమగ్ర వ్యవసాయం చేసిండామంటే మా కాపురం బాగుపడుతుంది, అలాగే పరిసరం కాపాడుతాము, ప్రాణి పక్షులకంతా ఉండడానికి నీరు ఉంటుంది, తినడానికి అన్నం ఉంటుంది. ఎందుకు అంటే పండ్లు అంటే వస్తాయి, తినుకొని అవే ఉంటాయి. ఇప్పుడు మా తోటలో 100 అంటే 100లకు ఎక్కువ ఉంటాయండి ప్రాణి పక్షులు. అవి ఇక్కడ గుడ్లు పెట్టుకుంటాయి, పిల్లలు చేసుకుంటాయి. అలాగే మా చెట్ల ఏమైనా పులుగు పడింది అంటే ఆ పురుగులంతా అవే తినేస్తాయండి. సుమారు మోసమయ్యేది ఏమంటే ఇక్కడికి వస్తున్నట్లే తేనె పురుగులు ఉండొచ్చును, సీకర గూళ్ళు ఉండొచ్చును, మళ్ళీ బెలవాయ ఉండొచ్చును, ఆమె చిత్తుగూళ్ళు ఉండొచ్చును. ఇలాగే లవ్ బర్డ్స్ అని చెప్తాం, అలాంటివి
వెయ్యిలు వస్తాయి లవ్ బర్డ్స్ ఉండి. ఇలాంటి అన్ని ప్రాణి పక్షులు ఇక్కడే ఉన్నాయండి. అసలు సమగ్ర కృషి ఒక ఎకరాలో సమగ్ర అంటే తొలిగా అంటే చెట్లకి కొన్ని చెట్లు సర్కారం ఫ్రీ ఇస్తారండి, కొన్ని చెట్లు ఇయ్యరండి. ఆ చెట్లకు మేము డబ్బులు కట్టాల్సి పడుతుందండి. నేను వంట పనిగా పోతుంటే కూలి మనిషిగా వంట పని వడ్డించడానికి చేయడానికి అప్పుడు అక్కడ 1,500 రూపాయలు ఇస్తుండ్రి. ఆ డబ్బులైనా సదా చెట్లు కొనుక్కొచ్చినది. ఒక చెట్టు వచ్చి 250, 200, 150 అంటా ఉంటుందండి. ఆ చెట్లు మేము కొనుక్కొచ్చి చేసుకుంటాను. అంటే పోషించాల ఒక 2-3 ఏండ్లు చెట్లు మేము పోషించామంటే అనుకోండి, అప్పుడు అవి మమ్మల్ని కాపాడుతాయండి. అసలు వ్యవసాయం చేయాలంటే మేము ఇంట్లో వాళ్ళు 4 మంది ఉంటే చాలండి. ఆళ్ళు మగుడు పిల్లలు ఒక 2 ఉంటే మేమే చేసుకోవచ్చును. అలాగే మా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇంటి దగ్గర అనుకోండి కోళ్ళు మేపుకుంటారు అనుకోండి, మేము ఇంకా అంతా పని చేసుకొని పోతాం అనుకోండి, వాళ్ళంతా ఇంటి దగ్గర పని ముగించుంటారు, మనకు ఇంకా ఆరాం అవుతుందండి. అంటే టోటల్గా ఒక 5-6 మంది ఇంట్లో ఉంటే ఇంకా చాలా అనుకూలం ఉంటుందండి. మేకలకంతా వాళ్ళే గడ్డి కట్టుకుంటారు. అలాగే మేము ఆవులు తీసుకొని పోతాం అనుకోండి, గడ్డి కట్టుకుంటారు వాళ్ళు. అంటే పేదవాళ్ళు ముసలోళ్ళు అయినా వాళ్ళు ఎంతైతే అంత చేస్తారో అంత చాలండి, మనకి ఎంతో అనుకూలం అవుతుందండి. అంటే మేము పెద్దల్ని పోషిస్తే మాత్రము మాకు వ్యవసాయం మీద బాగా వాళ్ళంతా ట్రైనింగ్ ఇస్తారండి, మాకు ఇట్లా చేయండి అని. మేము పెద్దోళ్ళని పోషించకుండా కడ తోసామనుకోండి ప్రదర్శనమే లేక అయిపోతుందండి. తల్లిలో మేము బతికితే బాగుపడతామండి. అవును సార్, లేబర్స్ ఉండాలంటే లేబర్స్ ఎట్లా చేయాలంటే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని చూసుకుంటే మేము చూసుకోవాలా, వాళ్ళు ఇది మా పొలమే అని వాళ్ళు చూసుకోవాలి చేసినంత రోజులు. కారణం ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ చూసుకోక పోయింది అనుకోండి, అక్కడ పంట రాదండి. ఇప్పుడు పడుతుంది, ఎరువు పడుతుంది. అప్పుడు లేబర్స్ లేదు అంటే కష్టమవుతుందండి. మేమే చేయాలంటే చాలా చెట్లు ఉంటే కష్టమవుతుందండి. ఇప్పుడు మేము చేసుకుంటున్నది ఆల్రెడీగా మాకు ఎంత కావాలో అంతంతే చేసుకోవచ్చుంటామండి. అంటే ఒక స్టెప్ చేసుకోవచ్చున్నామండి. దాన్ని ఇంకా మాకేం అట్లా ఇబ్బంది కలగలేదండి. సార్ వాళ్ళు ఇప్పుడు లేబర్లు అంతా ఎక్కువ తీసుకుంటూ ఉండరు. వాళ్ళు తీసుకునే డబ్బులకి వాళ్ళు పని చేస్తే చాలండి. అందుకే ఇప్పుడు మేమేం చేయాలంటే ఎవరినో ఒక కాపురమే తెచ్చిపెట్టుకుంటే వాళ్ళకు ఏమంటే అప్పుడు వాళ్ళకు ఒక ఆవు కట్టిస్తే వాళ్ళు ఆవులా దుడుచుకుంటారు. ఆ గేదెలు పాలు వస్తుందండి, డైరీకి వేసుకుంటారు, వాళ్ళకి డబ్బులు వస్తుంది. అలాగే వాళ్ళ ఇంటికి వాడుకుంటారు. అప్పుడే కొంచెము డబ్బులు తక్కువ వస్తారు వాళ్ళు అనుకుంటాను. సార్ ఒక మాట చెప్తారు, మా పూల చెట్లు అయిపోయింది మా జనాలకి చాలామందికి, ఒకరికి తెలీదు. ఇస్తామని నోటి మాటలో టీవీలో చెప్పుకుంటారు, అంతేగాని జనాలకు అందిండేది చాలా తక్కువ అండి, రేరు. సార్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్తారు మాటల్లో పెద్దగా. అంటే చాలామందికి ఇన్సూరెన్స్ దక్కిండేదండి. దక్కిండొచ్చిన చాలామందికి నష్టమైందండి. అసలు ఇప్పటి వరకు నేను ఏ పంటలకు ఇన్సూరెన్స్ తీసుకోలేదండి. అసలు ఆ గవర్నమెంట్ వర్షాలు వచ్చి ఏమైనా తొందర అయినప్పుడు చెట్లకంతా అని చెప్తారో మా కందులంతా వెళ్ళిపోయిందంటే 2 తొలిగా అప్పుడు ఏమి ఇవ్వలేదండి. ఇస్తామని చెప్పారు అంటే మాటలు అంతే మర్చిపోయారండి. అసలు పర్మిషన్ ఏం అవశ్యకత లేదండి. ఇప్పుడు మేము రాగల పంట పెడతామనుకోండి, దానికి ఇన్సూరెన్స్ కట్టాలండి. ఆ ఇన్సూరెన్స్ కడితే అమౌంట్ ఒకరికి ఒక మాట వస్తుంది, ఒక మాట వచ్చేది లేదండి. ఆ నిరుడు కట్టిన వాళ్ళు చాలామందికి ఇన్సూరెన్స్ రాలేదు, వాళ్ళు అక్కడెక్కడ ఆలగైపోయినారు రైతులు. అసలు మేము అంటే మేము ఎరువు అంతా కొనుక్కోవాలంటే ఉందండి, మేము చేసుకుంటామంటే చాలా తక్కువ అవుతుందండి, అంతటి ఆవశ్యకత లేదండి. అసలు ఇవంతా ఫ్రీగా ఇచ్చిండారు వాళ్ళు. మేము ఒక చెట్టు ముక్కు కొనుక్కోవాలి రావాలంటే ఒక 150 ఉంటుంది, 250 ఉంటుంది, 200 ఉంటుందండి. మేము అంతంగా వేసుకోవాలండి. కారణం ఏమంటే యాసకలో నీళ్ళు వర్షం లేకుండా నీళ్ళు సప్లై చేయాలి కదండి. దానికి ఎంత కావాలో అంతే పెట్టుకుంటే అది ఈ ఏడాది 2 ఎండ్ పికప్ అయిపోతుంది. 2 వర్షకాలంలో 1 ఎండ యాసకో, మళ్ళీ వేరే తోటి ఒకే మట్టి చేసి చెట్లను ఎండించకుండా చూసుకోవాలి కదండి, పోషించాలి కదండి. అందుకోసం అంతంగా చేసుకోపోవాలండి. సార్ ఎలాంటి భూమిలో అయినా పంట పెండొచ్చును. ఇసుక నేల కానీ బరుడు నేల కానీ అక్కడ మేము చెట్లు చేసుకోవాలి. ఫస్ట్ చెట్లు చేసుకోవాలి అంటే మేము లేబర్ మీద ఆధారం పడకూడదు. కారణం ఏంటంటే లేబర్లు గంటల్లో వాళ్ళు మధ్యాహ్నం చేసే పని మేము దీనిమంతా చేసింటాం, అంటే మాకు డబల్ పని చేసింటాం, మేము వాళ్ళు సింగిల్ పనిగా చేస్తారు. అందుకోసం మేము సొంతం దిగుబడి ఉన్నామంటే బంజరు భూమిలో సదా పంటొచ్చును. మేము ఎలాంటి మానులు చేసుకోవాలి అక్కడ. ఈ మానులు చేసుకుని దాన్ని ఇంకా చెట్లు అంతా చేస్తామనుకుంటే పెద్ద మానులు అవుతాయి. అప్పుడు వర్షం అంతా అవి అట్రాక్షన్ చేసుకొని అప్పుడు భూమిని ఫలవత్తత ఇస్తుంది. ఎలా అంటే నీళ్ళు సోర్సు దిగుబడిపోయింది, అయినంత నీళ్ళు సోర్సు మేము పైన మట్టానికి తెస్తేనే మాకు అనుకూలము, లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదాలు ముందు కాసే జనాలకు తొందర ఉందండి. సార్ మేము 6 కుంట నుంచి అయినా స్టార్టింగ్ చేయొచ్చును, 6 కుంట నుంచి ఎక్కర్లు దాకా చేసుకొని పోవచ్చు. కావాలంటే మేము కుంటలా చేయాలి, 6 కుంట అగుతనే చేసుకోవాలా. బాగా తొగినాక మొన్నంతా దూలుగా ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా పంట పెట్టండి ఎరువు వేసుకొని, అంటే సీమెరువు కాదండి, తిప్పెరువు గొబ్బరి మట్ల వేసుకొని పంట పెట్టి మీరు చూడండి. ఇప్పుడు నెల 1 రోజు అనుకోండి మీ పంట ఎండేది. పక్క వాళ్ళు చూడండి 15 నెలల వర్షం రాలేదంటే ఎండిపోయి ఉంటుంది. కారణం ఏమంటే వాళ్ళు వాడిండే బేసాయం, మేము వేసిండే తిప్పెరువు, అది డిఫరెంట్. ఇప్పుడు మాది చూడండి ఎండ్లు వచ్చింది,
ఇంతవరకు మేము దానికి ఏమీ వేసింది లేదు, ఇప్పుడు వేసేది లేదు అంటే పక్క వాళ్ళు ఎండిపోయిండమన్నా వర్షం లేకుండా 15 దినాలు మాది ఎండే ఉండలేదు. మళ్ళా కొట్ల అందరూ నన్ను ప్రశ్న అడిగారు, ఏమప్ప రాజన్న మీ చేను ఎండలేదంట, అందరిది ఎండిపోయిందంట, 2 నెలల నుంచి వాన లేదు, నువ్వు ఏం వాడిండావు అని చెప్తుండ్రి. అమ్మ ఎత్తిప్పుడు అని చెప్తుంటుంది, ఇడుస్తూ ఉండరు లేదు అని చెప్పింటి. అలాగని జనాల దగ్గర ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను, ఏమప్ప మీ పాటల నీ తోటలో ఏమి వాళ్ళతో కదా ఎందుకు అని అడుగుతారు. ఇలా ప్రతి ఒక్కరును వాళ్ళకి ఎంత భూమి ఉన్నా సరే మన శ్రమాన్ని భూమి తాయికి మేము చెల్లించామనుకోండి, ఆ తాయి మాకు పంటని ఇస్తుందని నేను బాగా నమ్ముక చెప్తా ఉంటాను, నేను చేసి చూపిస్తూ ఉంటానండి అందరికీ. అలా అది అనుకోవచ్చునండి. రాకు ఉంటాము, దంటు కొత్తమీర ఆకు, పుదీనా ఇలాంటిది ఒక కుంటనే పండుకుంటే మినిమం దీంట్లో అంతా మినిమం అంటే 1-1.5 నెలల కింద క్రాఫ్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ అట్లా తిరిగా వేసుకుంటాం అనుకోండి, మాకు నీళ్ళు చిన్నగా నీళ్ళైనా ఉండల్లా అప్పుడైతే ఉంటుంది. ఇప్పుడు ఒక మాటకి మినిమం అంటే ఒక కుంట్లో మేము పండుకుంటామంటే ₹1 పండొచ్చు, ఎంత 1-1.5 నెలలకు అయిపోతూ ఉంటాయి. అంటే మేము కష్టం పడాల, మేము చూస్తామంటే ఆ పంట వచ్చేది మాకు. సమగ్ర వ్యవసాయం చేయొచ్చు సార్. ఇంకా ఎలా అంటే ఇంకా చాలా మాన్లు ఉన్నాయి. మా అన్న వాళ్ళది ఇది ఉంది, నర్సరీ ఉంది, 1000 రకాల చెట్లు ఉన్నాయి. నేను అందరికి ఇప్పిస్తూ ఉంటాను. మేము చేసే ఒక 1000 చెట్లు అనుకోండి, అవుట్ల యావదాయిన సంజీవిని చెట్టు ఉంది అనుకోండి, అప్పుడు మాకు శ్వాసకోశం అది శుద్ధి చేస్తుందండి. ఇప్పుడు మేము శ్వాసకోశం శుద్ధికే మేము కొన్ని చెట్లు వేసుకుంటాం. మేము ఎలా అంటే వందెలుగా ఉండొచ్చును, వందెలుగా ఉంది, చక్రముని ఉంది, వందెలుగా 2 వెరైటీ ఉంది. వందెల మా రక్త కణాలంతా శుద్ధి చేసి శ్వాసకోశం శుద్ధి చేస్తుందండి, మన బుద్ధి అభివృద్ధి చేస్తుందండి చెట్లు. ఇలాంటి నాటి చెట్లు నాటి 5 సత చేయొచ్చును లీజ్ తీసుకొని. అంటే మేము లీజ్ తీసుకొని సమగ్ర వ్యవసాయం చేస్తామంటే మినిమం వాళ్ళు మాకు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వాళ్ళు రాసియాలండి. 5 నుంచి 10 ఏళ్ళ వరకు మాకు రాసిస్తారనుకోండి, అంతవరకు మేము బాగా చేస్తాము. వాళ్ళు మధ్యలో సెంటర్లో పీక్ ఉంటారంటే మేము ఏమీ చేసేకెళ్దండి. ఎలా అంటే మేము కష్టపడి ఉంటాము, భూమిని అంతా శుద్ధం చేసి ఉంటాం దానికోసం సార్. మేము కృషి ఉండ చేసుకోవాలి, అలాగే మానులు చేసుకోవాలి. ఎలా అంటే మానులు వానకాలంలో చేసుకుంటామే అనుకోండి, వర్షం పడేటప్పుడు ఆ మానులకి యాసకలో నీళ్ళు వద్దండి. ఆ కృషి ఉండ చేసుకుంటాం అనుకోండి, ఆ వర్షం బాగా పడినప్పుడు మా వంకల నీళ్ళు వచ్చే వంకలంతా అదే వర్షం లేకున్నప్పుడు వాటిని చెట్లకంతా తోలుకోవచ్చును. ఇంకో ఎక్కువ నీళ్ళు ఉండంటే మేము కూరకంతా పండుకోవచ్చును సార్. డ్రై ఏరియాలో మేము ఎట్లా చేయాలంటే చెట్లు చేసుకోవాలి. ఫస్ట్ ఆ చెట్లు చేసుకోవడం అనుకోండి, కొంచెం నీరు పడుతుంది, నీరు పడితే వస్తుంది. మేము ఎన్ని ఎకరాలు ఉండొచ్చు సార్, 100 ఎకరాలు ఉన్నాయి, 200 ఎకరాలు ఉన్నాయి, అన్నీ మేము ఫస్ట్ మానులు చేసుకోవాలి. చెట్లు చేస్తే మానులు అవుతాయి. తర్వాత వాటిని ఇంకా మేము ఏం కాస్తున్నాయి దాని మధ్య సెంటర్లో పంట పెట్టుకోవచ్చండి. కారణం ఏమంటే ఇది అంటే ఎరువు చెట్లని ఇంకా ఆకలి పడుతూ ఉంటుంది, ఆకలంతా పురుగులు తిని ఎరువు అవుతుందండి. ఆ ఎరువు అయ్యేదాన్ని ఇంకా అక్కడ తేమ మిగులుకుంటుంది. వర్షము తక్కువ పడినా తేవాంశం బాగుంటుంది, అప్పుడు పంటలు బాగా వస్తుంది సార్. చాలా వర్షం ఎక్కువైనా మానులు చేయొచ్చును. కారణం ఏమంటే ఎక్కువైతే మానులు చేసినాం అనుకోండి, మానులు బాగా పెరుగుతాయి, వర్షం ఎక్కువ వస్తాయి. ఇంకా వంకలు ఉంటాయి, వంకల పక్కన చెరువులకి కుంట్లకి వెళ్ళిపోతాయి. ఇవి మాకేం ఇబ్బంది ఏమి ఇదండి. ఇప్పుడు మన చేనులు అంతా మన ఇంత పొడుగు పారిందండి, తెల్లారేటప్పటికి వస్తే ఏమి తక్కువ ఉండండి, అంతా కొట్టుకొని వెళ్ళిపోతుందండి. వెనకటి కాలం వాళ్ళు అంతా వాళ్ళు ఫిక్స్ చేసినారు, వంకలు యాడ్ ఉండాలి, కలెక్షన్ ఉండాలి, చెరువుకి ఎట్లా కలెక్షన్ ఇవ్వాలని. మేమేమి చేసేది లేదండి. మేము వాళ్ళు చేసి ఇచ్చిపెట్టిన దాన్ని మేము ఇప్పుడు అదే పద్ధతిగా చేసుకోకపోతే అదే మా సౌభాగ్యం వాళ్ళకి ఇచ్చిన గౌరవం అవుతుందండి. మేము పెద్దలకి ఇచ్చిన గౌరవం, చెల్లించిన గౌరవం అంటే. డ్రై ఏరియాలో మానలేక వచ్చును, పెసలు పండొచ్చును. ఇప్పుడు ఆల్రెడీగా మేమంతా చేసి శాంపుల్ చూపిస్తూ ఉంటామండి. డ్రై ఏరియానే కావచ్చును. అలాగే సిరిధాన్యాలకి ఎక్కువ వర్షం వద్దు, దానికి ఏమి ఫర్టిలైజర్ వద్దు, కెమికల్స్ వద్దు, ఏమి వద్దండి. సిరిధాన్యాలు ఇప్పుడు ఆల్రెడీ సిరిధాన్యాలు వెనకాల తింటుంటే మేము చాలా బాగుంటామండి. ఇప్పుడు సిరిధాన్యాలు వాడే మన ఆరోగ్యం అయిపోతూ జబ్బు తినిందండి. నీళ్ళు ఎక్కువ ఉండే ఏరియాలో ఉర్లగడ్డలు అట్టం బాగా పండొచ్చు, బాగా వస్తుందండి. ఇప్పుడు ఆసన తోటి కంటే ఉర్లగడ్డ నేల చాలా బాగా వస్తుందండి. ఆ ఉర్లగడ్డలు పండొచ్చును. మేము రాగలంతా ఇది ఒడ్లంతా పండొచ్చు, బియ్యం అంటాం కదండి, అదంతా వేయచ్చును, ఎక్కువ తేమ ఉంటానండి. అప్పటికి శొంఠి అంతా వేసుకోవచ్చు సార్ దాంట్లో. అంటే ఇసుక ఉంటే చాలా బాగుంటుంది శొంఠి అట్లా వేసేదానికి. పూల చెట్లు అంతా చేసుకోవచ్చును. అంటే వంకల సైడ్లో మేము ట్రెంచ్ కొట్టాలి. కారణం ఏమంటే దీంట్లో ఎక్కువ నీళ్ళు వచ్చింది అనుకుంటా ఆ సైడ్లో దిగిపోతుంది దాంట్లో, అప్పుడు ఇక్కడ డ్రైగా ఉంటుంది భూమి, బాగా పంట వస్తుంది. సో మీకు నిజంగానే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి సమగ్ర వ్యవసాయం కనుక చేయాలి అనుకుంటే బాస్వాలా యాప్లో సమగ్ర వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం A to Z ఇన్ఫర్మేషన్ ఉంది. చెప్పాలి అంటే ఆ కోర్సులోని చిన్న ఎపిసోడ్ ని మాత్రమే ఇప్పుడు మీరు చూశారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ కోసం బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అంతే కదండి, కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే
ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో మెంటార్తో కనెక్ట్ అయ్యి వీడియో కాల్లో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బాస్వాలా, బీ ద బాస్.